వెల్కమ్ టు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఒక ఇన్సూరెన్స్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి, దీనిలో ఎన్ని రకాలు ఉంటాయి, అండ్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఇలా ఎవ్రీథింగ్ తెలుసుకుందాం మనం. ఓకే, ఇది ఒక నా లైఫ్ ఒక ఎక్స్పీరియన్స్ దీనిలో పెడతాను ఇన్సూరెన్స్ సబ్జెక్ట్ లో. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈస్ ఇన్సూరెన్స్ అని తెలుసుకుందాం మనం. ఓకే, లైఫ్ లో మనం ఎన్నో ప్లాన్ చేస్తుంటాం. మన స్టడీస్ కానీ, మన జాబ్ కానీ, అండ్ మన కెరీర్ కానీ, మన మ్యారేజ్ కానీ, మన పిల్లల ఎడ్యుకేషన్ కానీ, ఇవన్నీ. ఓకే, సో దీనిలో మనకి ప్లాన్ ఉంటాయి, అన్ప్లాన్ ఉంటాయి. ఓకే, ప్రాబ్లం ఏంటంటే ప్లాన్ చేసేవి మీకు తెలుస్తాయి ముందే, ఎట్లా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, మన ఎడ్యుకేషన్ ఎక్కడ చేయబోతున్నాము, ఓకే, ఈ పెళ్లి ఎవరిని చేసుకోబోతున్నాము, మన కెరీర్ ఏ ఫీల్డ్ వెళ్ళబోతున్నాము, ఒక ఐడియా అనేది ఉంటుంది మనకి. ఓకే, ఇవన్నీ ప్లాన్డ్ ఈవెంట్స్ అనమాట. అన్ప్లాన్డ్ ఈవెంట్స్ అనేవి లైఫ్ లో కూడా జరుగుతాయి. అది అన్ఎక్స్పెక్టెడ్, మనకి అవి మన చేతుల్లో లేవు. ఓకే, అంటే యాక్సిడెంట్ అవ్వచ్చు, యాక్సిడెంట్ అయ్యి చనిపోవచ్చు. ఓకే, యాక్సిడెంట్ అయ్యి డిజేబుల్ అయ్యి కూర్చోవచ్చు. డిజేబుల్ అంటే ఇంకా అన్ని అవయవాలు పడిపోయి ఉంటాయి మనకి ఆ స్థితిలో, అలా ఉండొచ్చు. అండ్ మనం చనిపోయాక మన ఫ్యామిలీ రోడ్ మీద పడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్యామిలీ రన్ చేయాలంటే డబ్బులు అయితే కావాలి కదా మనకి. ఈ రోజుల్లో ఎంత ఉన్నా సరిపోతుంది ఈ రోజుల్లో. సో ఇవన్నీ చాలా సంఘటనలు ఉంటాయి. ఇవన్నీ అన్ప్లాన్డ్ ఈవెంట్స్ అనమాట. ఈ అన్ప్లాన్డ్ ఈవెంట్స్ కి ఇన్సూరెన్స్ తీసుకుంటారు అనమాట. సో ఈ అన్ప్లాన్డ్ ఈవెంట్స్ లో రిస్క్ అనేది ఉంటుంది కదా. మనం ప్రతి పని లైఫ్ లో, జాబ్ లో కానీ ఎక్కడ ఏం చేస్తున్నా రిస్క్ అనేది ఉంటుంది. కానీ ఆ రిస్క్ మనకు తెలుసు. మనకి ఈ రోజుల్లో ఐటీ జాబ్ లో చూస్తే చాలా ఎక్కువ రిస్క్ ఉంది. ఎప్పుడు జాబ్ ఎక్కడ పోతుంది ఎవరిదని తెలియదు మనకి. ఓకే, అది హైయెస్ట్ రిస్క్. హైయెస్ట్ రిస్క్ దగ్గర ఉన్నప్పుడే హై అమౌంట్ ఆఫ్ మనీ మనం ఆన్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. రిస్క్ తక్కువ ఉంటే మనకి డబ్బులు రావు ఎక్కువ. మనకి చిన్న చిన్న జాబ్ లో డబ్బులు ఎక్కువ రావు, నాన్ ఐటీ జాబ్స్. అయితే ఐటీ జాబ్ లో రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డబ్బులు ఉంటాయి. ఓకే, సో రిస్క్ ఉన్నప్పుడు దాన్ని మిటిగేట్ చేయాలి, రిస్క్ ని కంట్రోల్ చేయాలి. ఇది అన్ప్లాన్డ్ ఈవెంట్ కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలంటే ఒకే ఒక ప్రోడక్ట్ ఉంది, అది ఇన్సూరెన్స్ అనమాట. ఈ ఇన్సూరెన్స్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే, మనకి ఎగ్జాంపుల్ ఇది మన లైఫ్ లో ఒక మొబైల్ కి ఒక ఇన్సూరెన్స్, ఒక హెల్త్ కి ఒక ఇన్సూరెన్స్, ప్రతి ప్రోడక్ట్ కి కవర్ అవుతుంది ఈ రోజులో ఇన్సూరెన్స్ అనేది. ఓకే, సో ఒక ప్రోడక్ట్ తీసుకుంటాం మనము. ఓకే, ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్, దీనికి ఒక 3 years మనం ఒక డబ్బులు కడతాం, ఇన్సూరెన్స్ డబ్బులు. ఇది ప్రీమియం అంటాం. ఓకే, 3 years ప్రీమియం. ఓకే, సో ఒకసారి 1 year కూడా కడతాం ప్రీమియం. ఓకే, కాన్సెప్ట్ ఏంటంటే కట్టాల్సింది, ప్రీమియం అనేది కట్టాలి. ప్రీమియం ఏంటంటే ఈ కట్టేది ఏమైనా అయితే నాకు దీన్ని ప్రోడక్ట్ డ్యామేజ్ అయింది అనుకోండి, నాకు కొత్త ప్రోడక్ట్ ఇవ్వాలి, ఆర్ ప్రోడక్ట్ ని రీప్లేస్ చేయాలి. అది ఒక అగ్రిమెంట్ లాగా అనమాట బేసికలీ. ఓకే, ప్రీమియం అందుకే కడుతున్నాం. ఒకవేళ ఈ 1 year లో 1 year ప్రీమియం కడతాం కదా, ఓకే, ఏం అవ్వలేదు, ప్రోడక్ట్ కి డ్యామేజ్ అవ్వలేదు అంటే మనం ప్రీమియం మనకి రాదండి. ఓకే, మనం ప్రీమియం అనేది మనకి రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది హెల్త్ ఇన్సూరెన్స్ లో అయినా. హెల్త్ లో ఎట్లా ఉంటుంది అంటే ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఐడియా ఉంటుంది కదా. సో ఇది కూడా అంతే. మనకి ఏమన్నా 1 year కట్టామనుకోండి, ఈ 1 year లో ఏమన్నా ప్రాబ్లం అయితే మనకి హెల్త్ లో హాస్పిటల్ అడ్మిట్ అయ్యి బాగా డబ్బులు ఖర్చు అయినాయి అనుకోండి, అప్పుడు వీళ్ళు డబ్బులు ఇస్తారు ఇన్సూరెన్స్ వాళ్ళు. లేదంటే అడ్మిట్ కాలేదు అంటే ఇవ్వరు. అంత తప్పు పని చేసేది ఏంటంటే, అడ్మిట్ కాకపోతే ఇవ్వరు కదా, నా డబ్బులు వేస్ట్ అవుతాయని తీసుకోరు. ఇది మీకు చాలా పెద్ద తప్పు చేస్తున్నారండి. ఓకే, ఈ ఇన్సూరెన్స్ లో ఎట్లా పడితే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. సర్టెన్ రైట్ ఏజ్ లో. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే అన్ని బాగున్నప్పుడే ఇస్తారు, అన్ని బాగున్నప్పుడు ఇస్తారు. ప్లస్ కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి అంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు వెయిట్ అవ్వాలి అన్ని కవర్ అవ్వాలంటే. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎట్లా అంటే ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు. మనకి మినిమం ఎట్లా అంటే శాలరీ హోల్డర్స్ కే ఇస్తారు బేసికల్లీ. ఓకే, సో ఇట్లాంటి స్థితిలో ఒక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అనేది ఇస్తున్నప్పుడు మనం గమ్మున తీసేసుకోవాలి. ఓకే, అసలు ఎక్కువ ఆలోచించకుండా మనం సైలెంట్ గా తీసేసుకోవాలి ఈ ప్రోడక్ట్ ని. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ రిస్క్, ఇప్పుడు ఏదైతే అన్ప్లాన్డ్ ఈవెంట్స్ రిస్క్ జరుగుతుంది కదా మనకి ఫ్యూచర్ లో, ఒక జరగపోవద్దనే అనుకుంటాం, బట్ జరిగితే అది ఎంత పర్సెంట్ ఆఫ్ రిస్క్, అది ఎంత అమౌంట్ ఆఫ్ రిస్క్ అనేది మనకి తెలియదు అనమాట. అది 10% మన లైఫ్ లో, లేదా 100% అంటే 10% అంటే జస్ట్ యాక్సిడెంట్ అయ్యి మనకి తప్పించుకోవచ్చు. 100% అంటే మనం చనిపోవచ్చు, ఏమైనా జరగవచ్చు కదా. లైఫ్ కి గ్యారంటీ లేదండి, అది కదా ప్రాబ్లము. అది కదా. సో లైఫ్ కి గ్యారంటీ లేదు, అందుకే మనకి ఈ రిస్క్ ఎంత అనేది కూడా తెలియదు మనకి. మనం అందుకే చాలా మంది నాకు 1 year లో నాకు ఏం అవ్వలేకపోతే ప్రీమియం వేస్ట్ అవుతుంది కదా కట్టింది అని అనుకుంటే, అట్లా కాదు.
రిస్క్ అనేది మీకు తెలియదు కదా. రిస్క్ తెలియనప్పుడు మీరు ఎలా ముందు అజ్యూమ్ చేస్తారు ఇన్సూరెన్స్ లో పర్టికులర్ గా నేను తీసుకోకుండా ఉంటే బెటర్, ఆ డబ్బులు సేవ్ అవుతాయని. సో లైఫ్ అనేది అన్ప్లాన్, అందుకే మనం దీనికి రిస్క్ అనేది తీసుకోకూడదు. ఈ రిస్క్ కంట్రోల్ ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆర్ అన్ప్లాన్ ఈవెంట్స్ కంట్రోల్ చేసే ఇన్సూరెన్స్ అనేది ఒక ప్రోడక్ట్. ఇది చెప్పాలంటే గాడ్ ప్రోడక్ట్ నుంచి చెప్పాలి మనకి. ఇది మన ఆపదలో వాడుకుంటది, ఇది ఒక గాడ్ ప్రోడక్ట్. ఓకే, సో ఇది కంపల్సరిగా ఏ ప్రోడక్ట్ కొన్నా, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఏ ప్రోడక్ట్ కొన్నా దాంతోపాటు ఇన్సూరెన్స్ అని కంపల్సరీ అమ్ముతారు. ఒక 10 రూపాయలు ఎక్కువైనా తీసుకోవడానికి ట్రై చేయండి. ఏది గ్యారంటీ లేదు ఈ ప్రపంచంలో. వస్తువులకే గ్యారంటీ లేదు, మనుషులకి అస్సలు గ్యారంటీ లేదు. ఓకే, సో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఒక్కొక్క ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను నెక్స్ట్ వీడియోలో. మనం చాలా మంది కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటాను, గుళ్ళకి వెళ్తూ ఉంటారు, తిరుపతి కానీ, శ్రీశైలం కానీ, ఇయర్లీ వన్స్ కానీ, లేదా ఇంకెక్కడికో ట్రిప్స్ చేస్తుంటారు, గోవా ట్రిప్ కానీ. ఇవన్నీ కాదండి. ముందు ఒక్కసారి ఒక ట్రిప్ మానుకుంటే మనం 1 year లో ఒక టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది మనకి. ఓకే, ఇవి ఫస్ట్ ఇంపార్టెంట్. ఇది తీసుకున్నాకే మనకి లైఫ్ లో ఇంకేమైనా మన గోల్స్ పరంగా, మన జాబ్ కానీ, ఒకవేళ మీ ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే, మీ ప్యాషన్ కానీ, ఇంకా ఏ ప్యాషన్ ఉన్నా మీరు చేయొచ్చు ఫస్ట్. అందుకే ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్. ఓకే, కాస్ట్లీ ఫోన్స్ కాదు మనకి. ఒకవేళ కాస్ట్లీ ఫోన్ తీసుకున్నా దాంతో ఏం చేయగలం అని ఆలోచించట్లేదు, కానీ అందరూ తీసుకుంటున్నారు కాబట్టి నేను తీసుకుంటున్నాను. చాలా మంది ఆటో డ్రైవర్స్ కానీ ఎవరైనా వాళ్ళ తాత మించి తీసుకుంటారండి యాక్చువల్లీ. ఓకే, సో అది కరెక్ట్ కాదు, అది పక్కన పెడితే స్టోరీ. డబ్బులన్నీ వాటికి వెళ్ళిపోతున్నాయని పాయింట్ అనమాట. ఓకే, సో అందరూ ఒక టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, అసలు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ఏదైనా ప్రోడక్ట్ కొను అసలు ఏం తీసుకోవట్లేదండి. సో ఫస్ట్ ఇవి తీసుకోవాలి, అప్పుడే దేవుడు కూడా సంతోషిస్తాడేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడి తీరి కూడా లాజికల్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటది. అంతేకాని దేవుడా దండం పెట్టుకుంటా అంటే జరగదు. మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాలు, వాళ్ళ అమ్మ ఏంటంటే గుడి కోసము, ఇది రీసెంట్ గా జరిగింది, గుడి కోసము డొనేషన్స్ అంతా సేకరించింది బాగా. ఓకే, లక్షల్లో కొత్త గుడి కట్టిద్దామని. ఓకే, లక్షల్లో వచ్చినాయి, సేకరించారు, కానీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మర్చిపోయింది బేసికలీ. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోపోవడం వల్ల మొన్న రీసెంట్ గా హార్ట్ లో స్టంట్ పడి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయింది. ఓకే, అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, డబ్బులు లేవు, అండ్ లైక్ ఆ డబ్బులు మొత్తం గుడికి పెట్టేసేసారు, వచ్చిన డబ్బులు. చాలా ప్రాబ్లం అయింది. అండ్ దాని తర్వాత ఎలాగలో డబ్బులు అడ్జస్ట్ చేయడం జరిగింది, చాలా అడగడం జరిగింది పక్కన వాళ్ళు, ఎవరు సపోర్ట్ చేయకపోవడం అనేది జరిగింది. గుళ్ళకైతే డబ్బులు ఇస్తారు కానీ ఒక ప్రాణానికి అయితే ఎవరు ఇవ్వరు. అందుకే మనం ఎవరి మీద డిపెండెన్సీ అనేది పెట్టుకోకూడదు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, దేవుడు అంతా గుడి కట్టిస్తుంది కదా, మన దేవుడు ఏమైనా హెల్ప్ చేస్తారు దీనికి కాదు కదా. మనం లాజికల్ గా ఉండాలి. మనం లాజికల్ గా ఉంటేనే దేవుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, సో అప్పుడే మనకి మనం కోరుకున్న దానికి జస్టిఫికేషన్ అనేది ఉంటుంది, మనం గుర్తుపెట్టుకొని. అది కాకుండా నాకేం అవ్వదులే, చూసుకుందాంలే అంటే వెళ్ళి నేను గుడికి వెళ్తాను, దేవుడు చూసుకుంటాడు, మంత్లీ వన్స్ తిరుపతి ట్రిప్ వేస్తానంటే అది కాదు. ఫస్ట్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అనేది డిపెండ్ కాండి, దాని తర్వాత దేవుడు మీరు వెళ్ళండి. ఓకే, ఇది డిపెండ్ అయితే ఇక్కడ లాజికల్ సెన్స్, దేవుడు అనేది ఈక్వల్ టు లాజిక్ అనమాట, అక్కడ సాటిస్ఫై అవుతారు అనమాట. ఓకే, సో అందుకే ఒక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ఏది తీసుకున్నా, ఓకే, ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ అయినా, హెల్త్ అండ్ టర్మ్ అయినా, దానికి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ కంపల్సరీ ఉంటుంది, కార్కైనా దేనికైనా. అది మనకు తీసుకోకుండా పోవడం అనేది చేయకండి, కంపల్సరీ తీసుకోండి. ఇది తీసుకోకపోతే మీరు లైఫ్ లో చేసే పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్.